నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు. శివప్రసాద్ గురువు గారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను ఏ జులై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారి తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి జులై మాసం ఏ విధంగా ఉంది చెప్పండి? సింహరాశి వారికి ఈ జులై మాసము చాలా అనుకూలముగా ఉన్నది. హ్మ్. అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి వాతావరణముగానే కనపడుతూ ఉన్నది. హ్మ్. మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. హ్మ్. ఫలితాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదాయానికి తగినంతటువంటి వాళ్ళు ఏదైతే అనుకుంటారో, హ్మ్. మేమిది సాధించుకోవాలి, నాకింత ఆదాయం వస్తే మంచిది అని అంతే రావటం కూడా జరుగుతుంది. వాళ్ళు అనుకున్నంత ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు, హ్మ్. లాభాలను. హ్మ్. వృత్తి, ఉద్యోగాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి. హ్మ్. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకు, ఆయా వృత్తులు ఏ హ్మ్. వృత్తి వాళ్ళు చేస్తున్నారో దాంట్లో లాభాలు. లాభాలుంటాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకు దాంట్లో మంచి ప్రమోషన్స్ అనుకూలంగానే ఉంటాయి. ఉంటాయి. చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది, హ్మ్. హ్మ్. కలుగుతుంది, పెరుగుతుంది. పెరుగుతుంది. హ్మ్. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. హ్మ్. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగముగా ఓకే. చేసుకోవటము, ముందుకు జరపడం జరుగుతాయి గాక. హ్మ్. హ్మ్. సన్నిహితులకు సహాయ సహకారాలు అందిస్తారు వీళ్ళు. హ్మ్. వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులకు కాస్త అందివ్వడం జరుగుతుంది. హ్మ్. సంఘములో పెద్దల నుండి హ్మ్. ప్రశంసలు అందుకోవటం ఓకే. వీళ్లకు. హ్మ్. సమాజంలో ఉండేటువంటి పెద్దలు హ్మ్. వాళ్ళ వల్ల ఏమయ్యా నువ్వు బాగా చేసినావు, మంచి పని చేసినావు అనో ఏదో ఒక ఇది. హ్మ్. లేదా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు సమాజంలో ఏమయ్యా మీ కంపెనీకి చాలా మంచి పేరు వచ్చింది, హ్మ్. ఇది చేసిన దానివల్ల అని ఆ విధంగా రావటము ఏదో రకమైనటువంటి ఇది వస్తుంది గాక. హ్మ్. గృహమున శుభకార్యములను చేయటానికి బంధుమిత్రులతో హ్మ్. చర్చలు చేయటం జరుగుతుంది గాక. హ్మ్. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు మంచి లాభాలు అనేటువంటివి తప్పకుండా చేకూరుతాయి. ఓకే. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయము సాధించి తీరుతారు గాక హ్మ్. హ్మ్. ఈ రాశి వాళ్ళు. హ్మ్. స్థిరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. అన్నీ బావున్నాయి సింహరాశి వారికి. హ్మ్. హ్మ్. క్రయ విక్రయాలలో హ్మ్. స్థిరాస్తి గనక మనం అమ్మేటువంటివి గాని, మామూలుగా కొనడం గాని ఇవి చేస్తూ ఉంటారు. మామూలుగా భూములు అవును. కొనడం, అవును. చేయటం, ఇళ్ళు కొనడం, అమ్మటం ఇలాంటివేవో చేసుకుంటారు. హ్మ్. హ్మ్. స్థిరాస్తులు క్రయ విక్రయాలలో మంచి లాభాలు. హ్మ్. అంటే ఈ మామూలుగా వీళ్ళున్నారు గదా! రియల్ ఎస్టేట్ వాళ్ళు. హ్మ్. వాళ్ళకు కూడా చాలా యోగవంతముగానే ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఓకే. సో, సింహరాశి వారికి ఎలాగో బావుంది. హ్మ్. వాళ్ళు అనుకున్నవి ఇంకా కాస్త త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే దైవారాధన, దిక్కులు, రంగుల విషయం చెప్పండి గురువుగారు. వీళ్ళకు ఇంకా మేలు జరగాలి, ఇంకా బాగుండాలి అంటే గణపతిని ఆరాధించటం అనేటువంటిది చాలా శ్రేయోదాయకమైన విషయం. హ్మ్. గుడ్డలు వేసుకోవాలి. ఎటువంటి గుడ్డలు వేసుకుంటే బాగుంటుంది అంటే తెలుపు వేసుకోవచ్చును. హ్మ్. కాస్త కొద్దిగా పసుపు కలిసినటువంటిది వేసుకుంటే గూడా బానే ఉంటుంది గాక, హ్మ్. వాళ్ళ సౌకర్యాన్ని బట్టి. ఓకే. దిక్కులు అన్ని దిక్కులు పనికొస్తాయమ్మా. ఓకే. ఇబ్బంది లేదు. సో, సింహరాశి వారు చాలా బావుందండి. మాసం అంతా కూడా చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా 100% జరుగుతాయి అన్నట్టుగా చెప్పారు. ఇక మీరు అనుకున్నవి కాస్త త్వరితగతిన కంప్లీట్ కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఉండాలి అన్న గణపతిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే కలర్స్ విషయానికొస్తే వైట్ కలర్ బావుంటుంది అని చెప్పారు. అలాగే లైట్ యెల్లో కలర్ బావుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ మీరు జాతకాల్ని పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటేనే మనకి 100% రిజల్ట్ అనేది ఉంటుంది. జాతకాల కోసం స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. గురువుగారు అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.